ఒక ఊరిలో వ్యాపారి దగ్గర ఒక గుర్రము ఒక గాడిద ఉన్నాయి. అతను వ్యాపార నిమిత్తం ప్రతిరోజు సరుకు మూటలను ఆ రెండిటిపైన వేసి పట్నంలోని మార్కెట్కు తోలుకుని పోతుండేవాడు. అవి ఒకే చోట ఉండడంతో తీరిక సమయాలలో బాగానే కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున సరుకులు ఎక్కువగా లేనందున కొన్ని మూటలను గాడిద పైన మాత్రమే వేసి మార్కెట్కు తోలుకుని వెళ్తున్నాడు ఆ వ్యాపారి. అలవాటు ప్రకారం గుర్రం కూడా దాని పక్కనే నడుస్తుంది. ఆ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది. సరుకు మూటలు మోయలేక గాడిద ఆయాసపడిపోతుంది. అబ్బా, ఎండ మండిపోతోంది. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు మెలికలు తిరుగుతున్నాయి. యజమాని సరుకు తక్కువ ఉందని మూటలన్నీ నానెడ్డి మీదే వేసినా బరువు అయితే ఎక్కువే ఉంది. అనుకుంటూ గాడిద భారంగా నడవసాగింది. చివరికది గుర్రం చెవి దగ్గరకు వచ్చి మెల్లగా, మిత్రమా, కొంచెం సేపు ఈ బరువు నువ్వు మోసుకుని వస్తే ఆయాసం తీరిన తర్వాత మళ్ళీ నేనే మోసుకొస్తాను. దయచేసి చిన్న సహాయం చేయవా అని అడిగింది. ఆహా, నీ బరువు నేను మోయాలా? భలేగా అడుగుతున్నావే, పద పద అంది వెటకారంగా. జస్ట్ కొద్ది దూరమే, నీ మేలు ఉంచుకొని మిత్రమా, హెల్ప్ చేయవా ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది గాడిద. అరే, నువ్వు అడిగే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అయినా ఎవరి బరువును వాళ్లే మోయాలి. నీ బరువును నేనెందుకు మోస్తాను? అంది గుర్రం కోపంగా. ఆ మాటలతో గాడిదకు చాలా బాధ కలిగింది. కానీ అది గుర్రాన్ని ఏమీ అనలేదు. కొంచెం సేపు ఆయాస పడుతూనే నడిచింది. చివరకు తట్టుకోలేక వడదెబ్బకు ఆ గాడిద మూర్చిపోయింది. ఎట్లాగైనా తన సరుకును తొందరగా మార్కెట్కు చేర్చాలని భావించిన ఆ వ్యాపారి మూటలన్నిటినీ తీసి గుర్రం నడుము పైన వేశాడు. కొంత దూరం నడిచాక ఆ గుర్రం కూడా ఎండ దెబ్బకు ఆయాసపడడం మొదలుపెట్టింది. పోనీ గాడిద మిత్రుణ్ణి సహాయం అడుగుదామా అనుకుంటే ఇంతకు ముందే తను అన్న మాటలు గుర్తొచ్చాయి. దాంతో మౌనంగా ఉండిపోయింది. చివరికి ఆ గుర్రం ఆ సరుకు మూటలన్నింటినీ కొంచెం దూరం మొయ్యడానికి బదులు చచ్చాన్రో దేవుడోయ్ అని అరుచుకుంటూ పూర్తి దూరం మొయ్యాల్సి వచ్చింది. ఈ కథలో నీతేమిటంటే, ఇతరులకు సాయం చేస్తే అది మనకే మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.